తులసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా వాణ్ణి అస్సలు కాపాడలేదు. ఆహా, ఎంతటి చల్లని మాట చెప్పావమ్మా, వింటానికే కమ్మగా ఉంది. మీరిదే పట్టుదలతో ఉండండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ఇప్పుడు నా చేతుల్లో పవర్ కూడా ఉంది. పేరుకే నా భార్య విశాలాక్షి ఎమ్మెల్యే, పెత్తనమంతా మనదే కాబట్టి మీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. చూడమ్మా సౌపర్ణిక, మీ అన్నయ్యని హతమార్చిన హరీష్ని ఫినిష్ చేయాలన్న మీ లక్ష్యానికి నేను సంపూర్ణంగా సహకరిస్తున్నాను. మా అన్నయ్య పైన మనసులో ఇంత కుళ్ళు పెట్టుకున్నారా? ఇన్నాళ్ళు నేను ఎంత చేసినా ఆయన నమ్మలేదు. ఇప్పుడే ఆయన కళ్ళు తెరిపిస్తాను. ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి. ఏమండి ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఎక్కడికి? అయ్యో, మీరు ఒకసారి వస్తే తెలుస్తుంది, ప్లీజ్. ముసుగేసుకుని తిరుగుతున్న మావయ్య గారు అసలు మొహం ఈరోజు మీకు చూపిస్తాను, రండి. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, ముందు మీరు రండి, చెప్తాను. అధికారపరంగానూ అనధికారంగానూ నేనెప్పుడూ మీకు అండగానే ఉంటాను. కానీ ఆ హరీష్ ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు. వాడు మళ్లీ జన్మలో ఈ ఇంటికి రాకూడదు, నా కంటికి కనిపించకూడదు. హరీష్ అనేవాడు జైల్లోనే ఉండాలి. అప్పుడే అటు మీ అన్నయ్య ఆత్మకు శాంతి, ఇటు నాకు మనశ్శాంతి. ఎక్కడికి తులసి? అర్థమైంది కదా? చూడండి, మీ నాన్నగారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మీ ఇంటెన్షన్ నాకు అర్థమైందమ్మా. ఎప్పుడు అవసరం వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను, సరేనా? ఎనీ టైం మీకు నేను అండగా ఉంటాను. పాపం ఆ హరీష్ని మాత్రం అన్యాయంగా ఇందులో బలి చేయొద్దమ్మా. వీడేంటి ప్లేటు పిరాయించి ఇలా మాట్లాడుతున్నాడు? అద సంగతి. అదేంటండి అలా అంటున్నారు? ఇప్పుడు ఏం చేసినా మీ అన్నయ్య శ్రీకాంత్నైతే తిరిగి తీసుకురాలేం. కాబట్టి కనీసం హరీష్ని బయటకు తీసుకొచ్చి పుణ్యం కట్టుకోండి అమ్మా. తులసి సిద్ధు వింటున్నారని రివర్స్లో మాట్లాడుతున్నాడు. చెప్పాను కదమ్మా, హరీష్ని సేవ్ చేయడం ఏంటి, సేవ్ చేయడమే నాకు కావాలమ్మా. అర్థమైందమ్మా? మీరు చెప్పింది చెప్పాలనుకున్నది నాకు పూర్తిగా అర్థమైంది. సరేనమ్మా, ఎప్పుడు అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. అలాగేనండి, వస్తాను. అరే సిద్ధు, నువ్వెప్పుడొచ్చావురా?
మీరెందుకు వచ్చారు? నేనే పిలిచాన్రా. పాపం హరీష్ ఎంత కాదనుకున్నా మన ఇంటి అల్లుడే కదరా. అందుకే కాంప్రమైజ్ చేసి విడిపించాలని చూస్తున్నాను. ఇది కాదు ఇందాక మీరు మాట్లాడింది వేరే. లేదండి, నేను చెప్పేది నిజం. వీళ్ళు ఇందాక హరీష్ ఏదో చేయాలనుకున్నారు. నేను అదే విన్నాను. ఓ అదా. రేపు హరీష్ పొరపాటున జైలుకెళ్తే ఎమ్మెల్యే అల్లుడంటూ మీడియా మొత్తం మన పరువు తీస్తుందని భయమమ్మా నాది. అదే చెప్తున్నాను తనకి. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరేదో దాస్తున్నారు. లేదండి, నేను చెప్పేది నిజం అండి. హరీష్ ఏదో చేయాలనుకున్నారండి, నేను విన్నాను. ఏంటే నువ్వు అంటున్నది? వీడేదో వాణ్ణి విడిపించేద్దాం, తనని పిలిపించి మంచిగా మాట్లాడుతుంటే నువ్వు దానికి ఏదేదో ఊహించుకుంటావేంటి? కొంచెమైనా బుద్ధుండాలి. సౌపర్ణిక, నువ్వు తన మాటలేమీ పట్టించుకోకు. పద వెళదాం. ఏవండి 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 నా మాట వినండి. ఏవండి 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 ఆగండి. ఏవండి ఏవండి ఆగండి. ఏవండి నా మాట వినండి. ఏంటి? నేను చెప్పేది నిజమండి, దయచేసి నా మాట నమ్మండి. చూడు, పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకి ఊరంతా పచ్చగానే కనిపిస్తుందని అలా ఉంది నీ పరిస్థితి. అయ్యో అది కాదండి, మీ నాన్న సడన్ గా మాట మార్చారు. నిజమండి, నేను చెప్పేది నిజం. ఇంకా ఆపుతావా? మా నాన్న మీ అన్నయ్యని ఎలా బయటికి తీసుకురావాలా అని ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం ఆయన్ని మొదటి నుంచి ఒక దోషిగా నిలబెట్టాలని చూస్తున్నావు. దయచేసి అలవాటు మార్చుకో. అది కాదండి, నేను చెప్పేది నిజం. నా మాట నమ్మండి. మీరు నన్ను అపార్థం చేసుకుంటే ఎలాగండి? నేను అంతా విన్నాను, నా కళ్ళతోనే చూశాను, విన్నాను. నువ్వు నన్ను మా నాన్నని వేరు చేయాలని చూస్తున్నావంటే నిన్నసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది కాదండి. ఏవండి ఏవండి